నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ 22. రచించిన వారు మణిశ్రీ గారు. చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంది నేత్ర. ఒక్క రోజులో తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని తను అస్సలు ఊహించలేదు. ఏంటిది? ఎందుకు ఇలా జరిగింది? సార్ నన్ను కాపాడాలని ఇదంతా చేశారు. కానీ అసలు నేను ఇక్కడ ఉండటం కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను? ఇంత జరిగిన తర్వాత అత్తయ్య నన్ను చచ్చినా ఇంటికి రానివ్వదు. బయటికి వెళితే ఆ విశ్వ ఊరికే ఉండడు. అలా అని ఇక్కడే ఉంటే నా ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దేవుడా, నేను ఏదీ తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నాను. నేను వెళ్ళిపోదాం అనుకున్నా సార్ పంపించను అని కరాఖండిగా చెప్పేశారు. వేరే దారి లేదు. ప్రస్తుతం ఇక్కడే ఉండి సార్ అప్పు తీర్చేయాలి. ఆ తరువాత నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒక నిర్ణయానికి వచ్చి రిలాక్స్గా అక్కడే కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. తను ఎంత సర్ది చెప్పుకున్నా గుండెల మీద ఉన్న తాళి భారంగా అనిపిస్తోంది. కళ్ళు తెరిచి తన మెడలో ఉన్న తాళిని చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడింది. ఈ తాళి మాటేంటి? దీన్ని ఉండనివ్వాలా లేక తీసేయాలా అని తన అంతరాత్మ అడిగే ప్రశ్నలకి మాత్రం సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. దీనికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని సార్ చాలా ఈజీగా చెప్పారు. ఆయన దృష్టిలో ఈ తాళికి ఎలాంటి విలువ లేకపోవచ్చు. కానీ ఈ తాళి ఏ విధంగా నా మెడలో పడినా దాని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత నాకుంది కదా. నేను దీన్ని అంత ఈజీగా తీసుకోలేను. భగవంతుడా, ఎందుకు నన్ను ఇంత పెద్ద విపత్కర పరిస్థితుల్లో పడేశావు? ఇప్పుడు నేనేం చేయాలి? జై రెడీ అయ్యి బయటకొచ్చాడు. నేత్ర అక్కడెక్కడా కనిపించకపోయేసరికి నేత్ర గది దగ్గరకు వెళ్ళాడు. డోర్ తెరిచే ఉంది. ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చేసరికి నేత్ర బాల్కనీలో ఉన్న సోఫాలోనే నిద్రపోతూ కనిపించింది. జై దగ్గరకు వచ్చి సోఫా పక్కనే నేల మీద కూర్చుని నేత్రని చూస్తున్నాడు. నీ మనసు ఎంత అయోమయ స్థితిలో ఉందో నేను ఊహించగలను నేత్ర. నీ దృష్టిలో మన పెళ్లికి ఎలాంటి వాల్యూ లేకపోవచ్చు. కానీ ఇది నా 8 ఏళ్ల ప్రేమకు నాకు దక్కిన అవకాశం అనుకుంటున్నాను. దీన్ని నేను వదులుకోను. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను. నేత్ర కదలటంతో పైకి లేచి నిలబడ్డాడు. కళ్ళు తెరిచి జైని చూసి కంగారుగా పైకి లేచి నిలబడింది. రాత్రంతా నిద్రపోలేదా? నాది కాని చోట నేను ప్రశాంతంగా నిద్రపోలేను సార్. ఫ్రెష్ అయ్యిరా, ఆఫీస్ టైం అవుతుంది. జై అక్కడి నుండి కిందికి వచ్చేశాడు. నేత్ర గురించి తెలిసినా తనని అలా పరాయివాళ్లా చూడ్డం మనసుకి బాధగా ఉంది. ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు జై. నా బంగారం నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. ఇప్పుడేగా వచ్చింది, మెల్లమెల్లగా మార్చుకుంటాను. అదంతా ఓకే గాని నిన్న తనని కన్విన్స్ చేయడానికి నేను కట్టిన తాళికి వాల్యూ ఇవ్వనవసరం లేదని చెప్పాను. తను కూడా అలానే అనుకుని తాళిని తీసేస్తే? చచ్చా, నేత్ర పద్ధతుల మధ్య పెరిగిన అమ్మాయి అలా చెయ్యదు. ఒకవేళ తీసేస్తే? అబ్బా, ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కుతుంది. ఓకే, తాళి తీయకపోతే తను మా పెళ్లికి విలువిచ్చిందని అర్థం. తీసేస్తే? ఆ మాట పూర్తిగా అనుకోవడానికి కూడా భయంగా ఉంది జైకి. పక్కకు తిరిగి చూశాడు. ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపించడంతో 2 చేతులు జోడించాడు. ప్లీజ్ గర్డ్, తాళి తీయకుండా చూడు. సతీ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి హెల్ప్ చెయ్యి. వాష్రూమ్ నుంచి బయటకొచ్చి అద్దం ముందు నిలబడింది నేత్ర. తాళి చేతితో పట్టుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇప్పుడు నేను ఈ తాళిని ఉంచాలా తీసేయాలా? తీయకపోతే సార్ తప్పుగా అనుకుంటారేమో. అలా అని నా చేతులతో నేను ఎలా తీయగలను? తల పట్టుకొని బెడ్ మీద కూలబడింది. ఆ దేవుడికి కూడా నేనంటే ఇష్టం లేదనుకుంటాను. ఇప్పుడు నాకు పెళ్లి జరిగినట్టా జరగనట్టా? ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. జైలో టెన్షన్ పెరిగి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయమ్మ తన్ని గమనిస్తూనే ఉంది. ఇక ఉండబట్టలేక జై దగ్గరకు వచ్చి, ఏంటి జై బాబు, ఏదో కంగారుగా కనిపిస్తున్నారు అంది. ఏం లేదు ఆయమ్మ, నేత్ర గురించి చూస్తున్నా. వస్తుందిలే, మీరు కూర్చోండి. లేదాయమ్మా, నేత్ర నేను కట్టిన తాళిని తీసేస్తుందేమో అని భయంగా ఉంది. అలా జరగదు బాబు.
ఏ ఆడపిల్ల తాళిని ఎగతాళిగా చూడదు. నమ్మకపోతే మీరే చూస్తూ ఉండండి బాబు. థ్యాంక్స్ ఆయమ్మ, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. ఆయమ్మ నవ్వుతూ పక్కకి తిరిగేసరికి నేత్ర కిందికొస్తూ కనిపించింది. జై బాబు, అటు చూడండి, నేత్రమ్మ వస్తుంది. జై మెట్ల వైపు చూశాడు. తన గుండె వేగం చెవుల వరకు చేరుతుంది. భయంతో కళ్ళు మూసుకున్నాడు. జైబాబు, కళ్ళు మూసుకుంటే ఎలా? తెరిచి చూడండి. భయంగా ఉందాయమ్మ. ఒకవేళ తను తాళి తీసేస్తే? నాతో బంధం తను వద్దనుకుంటుందనేగా అర్థం. అబ్బా, కళ్ళు తెరిచి చూడండి బాబు. జై నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నేత్ర అప్పటికే తన దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడింది. మెడలో పసుపు తాడు మెరుస్తూ దర్శనమిచ్చింది. అంతే, జై ఆనందంతో నేత్రని అలానే ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. తను షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది. సారీ నేత్ర, సారీ తర్వాత, ముందు నన్ను కిందకి దించండి. నేత్రని కిందికి దించి నవ్వుతూ ఆయమ్మ వైపు చూస్తూ హైఫై ఇచ్చాడు. నేత్ర ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది సార్? ఏం లేదు, ఊరికే టిఫిన్ చేద్దాం పదా. వద్దు సార్, నాకు ఆకలిగా లేదు. కొంచెమైనా తిను నేత్ర. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకే, వెళదాం పదా. జై బయటకు నడవటంతో నేత్ర కూడా తన వెనక్కి వచ్చింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. నేత్ర మాత్రం ముభావంగా కూర్చుంది. ఏంటి నేత్ర అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటారు? ఏం జరిగింది నేత్ర? ఏమో సార్, నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. చిన్నప్పుడే అమ్మా నాన్న వదిలేశారు. ఇప్పుడు పెంచిన వాళ్ళు వదిలించుకున్నారు. ఇక మీ దగ్గర ఎన్ని రోజులుంటానో నాకే తెలీదు. నేత్ర, ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు? ఈ రోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని సంతోషంగా ఆస్వాదించు. సంతోషం నా లైఫ్లో లేని దాని గురించి నేను ఎప్పుడూ ఆశలు పెంచుకోను సార్. అబ్బా, ఇంత బోరింగ్గా మాట్లాడతావేంటి? అవును సార్, అందుకేనేమో ఎవ్వరూ నాతో ఎక్కువ కాలం ఉండరు. కార్ బ్రేక్ వేసి నేత్ర వైపు చూశాడు. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? మీ మామయ్యని చూడాలని ఉంది కదా నీకు? చూడాలనే ఉంది సార్, కానీ మా మామయ్య కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు నన్ను దగ్గరకు కూడా రానివ్వదు మా అత్తయ్య. డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. కారు దిగు. జై కారు దిగడంతో నేత్ర కూడా కారు దిగి తన వెంటే నడిచింది. వాళ్ళ మామయ్య రూమ్ దగ్గరకు వచ్చేసరికి కాంతం కోపంగా గదికి అడ్డంగా నిలబడింది. అత్తయ్య, ఛీ, నన్ను అలా పిలవకు. నీ దారి నువ్వు చూసుకుని పోయావు కదా, మళ్ళీ ఎందుకు తలగడ్డావు? ఒక్కసారి మామయ్యని చూసి వెళ్ళిపోతాను అత్తయ్య. కుదరదు. నిన్ను చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. మర్యాదగా పో ఇక్కడి నుంచి. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? పోవదలికి. నేత్ర చెయ్యి పట్టుకొని పక్కకు తోసేసింది. తను కింద పడబోతుంటే జై వచ్చి పట్టుకున్నాడు. నేత్ర, ఓకేనా? జై తన చెయ్యి పట్టుకొని కాంతం దగ్గరకు వచ్చాడు. ఆల్రెడీ జై కోపాన్ని చూసిన కాంతానికి గుండెల్లో దడ మొదలైంది. ఏంటి మీ ప్రాబ్లం? ఇది మా ఇంటి సమస్య బాబు, మీరు కలగజేసుకోకండి. సమస్య మీ ఇంటిదే కావచ్చు, కానీ నేత్ర నా భార్య. మీరు తనతో ఇలా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం నేను సైలెంట్గా ఉండను. అర్థమయ్యిందా? నేత్ర, నువ్వు వెళ్ళి చూసిరా. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. సార్, చెప్పాను కదా, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళు. కాంతం వైపు చూసి నెమ్మదిగా డోర్ తీసుకొని లోపలికి వచ్చింది నేత్ర. మెడికేషన్లో ఉండడం వల్ల స్పృహ లేదు ఆయనకి. పక్కనే కూర్చుని చేయి పట్టుకుంది. నన్ను క్షమించండి మావయ్య, ఇలాంటి సమయంలో మీ దగ్గర ఉండలేకపోతున్నాను. నాకు తెలియకుండా నా లైఫ్లో ఏదేదో జరిగిపోతుంది. చివరికి ఏమైపోతానో కూడా తెలియడం లేదు. పోనీలండి, మీరు క్షేమంగా ఉన్నారు, అది చాలు నాకు. వెళ్ళొస్తాను మావయ్య, జాగ్రత్త. నేత్ర బయటకొచ్చింది. కాంతం కోపంగా చూస్తూ నిలబడింది. సైలెంట్గా జై పక్కకొచ్చి నిలబడింది నేత్ర. చూడండి, నేత్ర వల్లే మీ భర్తకి ఆపరేషన్ జరిగింది. ఆ విషయం మర్చిపోకండి. అండ్ తను ఇంకా ఎప్పటికీ మీ ఇంటికి రాదు. సో మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ బయట ఎక్కడైనా కనిపిస్తే కాస్త నవ్వుతూ పలకరించండి. అంతేకాని తనతో అలా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం మీరు నేత్రకి మేనత్త అన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. నేత్ర చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోయాడు. కాంతం చెమటలు తుడుచుకుంటూ అక్కడే కూర్చుంది. కారు డ్రైవ్ చేస్తూ నేత్రని గమనించాడు.
ఈ 2 రోజులు తన మొహంలో కనిపించిన బాధ తీరి ప్రశాంతత కనిపిస్తుంది. మావయ్యను చూడగానే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టుంది. అవును సార్, కాస్త రిలీఫ్గా ఉంది. థ్యాంక్ యూ. నేత్ర మూడ్ చేంజ్ అయింది కాబట్టి నా ముక్కు తీర్చేస్తే బెటర్. గుడికి వెళదామని అడుగుదాం. జై మనసులోనే అనుకుంటూ నేత్రకి చెప్పబోయేంతలోనే తనే విషయం చెప్తుంది. సార్, గుడికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం. మామయ్య కోలుకున్నాడు కదా, ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అర్థమైంది, నువ్వు ఎవ్వరి హెల్ప్ ఉంచుకో అన్నమాట. కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడుగుతాం, తర్వాత మర్చిపోతే ఎలా? కరెక్ట్గానే చెప్పావు. నేత్ర స్మైల్ ఇచ్చి విండో వైపు తిరిగి కూర్చుంది. గుడి రావటంతో బ్రేక్ వేశాడు. బయట పూజ సామాన్లు తీసుకొని జై వైపు చూసింది. తనకి విషయం అర్థమయ్యి పర్సు తీసి డబ్బులిచ్చాడు. అతను చిల్లర ఇవ్వబోతూ ఉంటే ఉంచుకోమని చెప్పి నేత్రను తీసుకుని గుడి లోపలికొచ్చాడు. పూజ జరుగుతూ ఉంది. ఇద్దరూ దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకున్నారు. జై, దేవుడా, నేత్ర నా ప్రేమని అర్థం చేసుకుని మా బంధాన్ని నిలుపుకునే అవకాశం ఇవ్వు. నేత్ర, మామయ్య క్షేమంగా ఉండేలా చూడు. నా జీవితం ఏ తీరం చేరుతుందో నాకే అర్థం కావడం లేదు. అయినా సరే నా గురించి నేను కోరుకోను. ఆల్రెడీ రాసిపెట్టిన నా తలరాతని నేను కోరుకుంటే మాత్రం మార్చలేం కదా. అంతా నీకే వదిలేస్తున్నాను. పూజారి బయటకొచ్చి హారతి ఇవ్వటంతో కళ్ళకద్దుకొని బొట్టు పెట్టుకున్నారు. ఇద్దరి తల మీద శటగోపం పెట్టి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు. జై నవ్వుకుంటూ పాకెట్ నుండి 2000 నోట్స్ 2 తీసి హారతి పళ్ళెంలో పెట్టడంతో పూజారితో పాటు నేత్ర కూడా ఆశ్చర్యంగా చూసింది. థ్యాంక్స్ పూజారి గారు. ఎందుకు బాబు, మీ దీవెనలకి. నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నేత్ర అయోమయంగా చూస్తూ అక్కడే నిలబడింది. ఏమ్మా, మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం అనుకుంటాను. నేత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకొచ్చి కారులో కూర్చుంది. జై కార్ స్టార్ట్ చేశాడు. సార్, ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? నేనేం చేశాను నేత్ర? అతను తెలియక దీవించాడే అనుకో. మీరెందుకు అంత డబ్బిచ్చారు? నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. నేత్ర కోపంగా చూస్తూ ఉంది. అది సరే, ఇప్పుడు నీ మెళ్ళో తాళి గురించి ఆఫీస్లో అడిగితే ఏం చెప్తావు? నేనేదో ఒకటి చెప్తానులేండి. ముందుగానే ప్రిపేర్ అయితే బెటర్ కదా, లేదంటే కన్ఫ్యూజ్ అవుతావు. నా లైఫే పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. దాని ముందు ఈ కన్ఫ్యూజన్ ఎంత సార్? నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకే, నీ ఇష్టం. ఆఫీస్ రావడంతో కార్ బ్రేక్ వేశాడు. ముందు మీరు వెళ్ళండి సార్. ఇద్దరం కలిసి వెళ్తే అందరూ తప్పుగా అనుకుంటారు. సార్, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. తప్పుగా ఎందుకు అనుకుంటారు? మనం కపుల్స్ కదా. ఆ వెటకారాలే వద్దనేది. ముందు మీరు వెళ్ళండి. కారు దిగి లోపలికి వెళ్ళిపోయాడు జై. నేత్ర కాసేపు కారులోనే కూర్చొని ఒక 5 నిమిషాల తేడాతో లోపలికొచ్చింది. నేత్రని చూస్తూనే స్టాఫ్ దగ్గరకొచ్చి పలకరిస్తున్నారు. వాట్ నేత్ర, 4 రోజులుగా ఆఫీస్కి రాకపోతే ఏమైందో అనుకున్నాము. ఇలా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చావేంటి? అది అనుకోకుండా జరిగిపోయింది. ఎనీవే, పెళ్లికి ఎలాగో పిలవలేదు. కనీసం పార్టీ అయినా ఇస్తావా లేదా? సారీ, ఆయన పని మీద వేరే ఊరెళ్ళారు. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలేండి. ఓకే, మీ వారు వచ్చాకే ఈ పార్టీ ప్లాన్ చేద్దాంలేండి. ఇంతకీ బాస్కైనా చెప్పారా లేదా? లేదు, ఎవ్వరికీ చెప్పలేదు. అయితే స్వీట్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పు, సంతోషిస్తారు. అలాగే, మీరెళ్ళి పని చూసుకోండి. మళ్ళీ బాస్ చూశారంటే తిడతారు. అందరూ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేత్ర తల పట్టుకొని అక్కడే కూలబడింది. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తారండి. అసలు నేత్ర జైలు వాళ్ళ పెళ్లి విషయాన్ని సీక్రెట్గానే ఉంచగలరా, లేదా అందరికీ తెలిసిపోతుందా? వాళ్ళు ఇలా ఫ్రెండ్స్గానే ఉంటారా, భార్యాభర్తలుగా మారతారా? మీకేమనిపిస్తుంది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.